తాజా 30 బాహుబలి సినిమా అసాధారణ విజయం సాధించడంతో ప్రభాస్ జాతీయ స్థాయిలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. ఆయనకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రభాస్ను పెళ్లి చేసుకోవడానికి వేల మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఇలాంటి క్రేజ్ దేశంలో మరే హీరోకు లేదు. అందుకే ప్రభాస్ మీద ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి నిర్మాణ సంస్థలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వెనక్కిపోవడం లేదు. ప్రభాస్ తాజా మూవీ సాహోని 150 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ను నమ్మి ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం దుస్సాహసమని కొందరు చెప్తున్నా ప్రభాస్ అవేమీ పట్టించుకోవడం లేదు. సుజిత్లోని టాలెంట్పై ఆయనకు గురి కుదిరింది. సినిమా ఓ మాదిరిగా ఉన్నా కనీసం 500 కోట్ల రూపాయలు వసూలు చేసే స్థాయి ప్రభాస్కు వచ్చిందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోస్ ఇంటర్నేషనల్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సాహోకి భారీ ఆఫర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. దేశంలోని అన్ని భాషలకు కలిపి 400 కోట్ల రూపాయలు ఇస్తామని సాహో నిర్మాతలకు చెప్పారట. దీనికి నిర్మాతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సర్దార్ గబ్బర్ సింగ్, 1 నేనొక్కడనే లాంటి తెలుగు సినిమాలను రిలీజ్ చేసింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.